పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, మీ పని చేయడానికి తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్కాలం కొరకు మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో తండ్రి మీ పనిని మీకు మర్యాదకరంగా తండ్రి సంపూర్ణంగా నెరవేర్చి మీకోసం తండ్రి బ్రతకడానికి సాయం చేయమని కోరుకుంటూ, ఈ సమయంలో తండ్రి మీ మాటలను మేము ధ్యానిస్తుండగా గ్రహించే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, చెప్పడానికి నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మరి అన్నగారు చెప్పినటువంటి మాటలు మంచి అనుభవంతో కూడినటువంటి మాటలు. ఓకే అండి, మరికొన్ని విషయాలు నేను బైబిల్ నుంచి వివరిస్తుండగా మీరు అందరూ చక్కగా ఆలోచన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అండి, బైబిల్ నుంచి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కొరింథీ పట్టణంలో కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో పడుడని క్రీస్తు పక్షాన మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇందులో ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తుకు రాయబారులు అనింది. అవునా? రాయబారులు అనగా మధ్యవర్తులు. అవునా? ఈరోజు చాలామంది చూడండి, డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఒక ప్రోడక్ట్కు మధ్యవర్తిగా వస్తారు. ఏంటి ఆ ప్రోడక్ట్ అన్నప్పుడు అన్నగారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక ఆమె కర్రామ ఉందంట. ఎవరు? కర్రామ. ఆమెను తెల్లగా చేయడానికి ఒక తెల్లటామను మధ్యవర్తిగా పెడతారు. ఏమమ్మా నువ్వు ఎలా తెల్లగయ్యావంటే ఆమె అబద్ధం చెప్తుంది. ఏంది? నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడినాను, అది ఎన్ని రోజులు వాడినావని ఆమెను అడిగి, ఈమె కూడా తెల్లగా కావాలని అడిగితే, నేను వాడింది 7 వారాలే, ఆ 7 వారాల్లో నేను ఇలా తయారయ్యా అని చెప్పి ఆ తెల్లటామను పెడతారు. ఎవరికి మధ్యగా? కర్రటామకు ఫెయిర్ అండ్ లవ్లీకి మధ్యలో తెల్లటామను పెడతారు. ఈ తెల్లటామను చూసినటువంటి కర్రామ ఏమవుతుంది? అవునవును, నిజంగా ఈమె కనబడుతుంది, ఈమె వాడింది కనుక నాకు చెప్తాంది అని చెప్పి ఈమె మధ్యవర్తిగా ఆమెను చూసి ఈ ప్రోడక్ట్ కొని వాడుతుంది. ఈ ప్రోడక్ట్నే మన సేవకుడు అన్న 20 సంవత్సరాలుగా వాడుతున్నాడు, ఏమాత్రం కలరు చేంజ్ కాలేదంట అని అనేక సందర్భాల్లో చెప్పాడు. అంటే ఈమె ఎలాంటి రాయబారిగా ఉందంటే అబద్ధపు సాక్షిగా ఉంది, ప్రియమైన దేవుని వల్లరా. కానీ ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఇలాంటి ఉపమానాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే షాంపూ గురించి చెప్తాడు అన్న. ఒక లారీ లోయలో పడిపోతే దాన్ని తీయడానికి క్రెయిన్తో వాళ్ళు పోరాటం చేస్తే, అదంతా అవసరం లేదు, నా జుట్టు నువ్వు కట్టండి నేను లాగుతానంటే, అవునా అది ఎలా సాధ్యం అన్నప్పుడు మీరా షాంపూ వాడి చూడు అంటే మీరా షాంపూకు ఈమె ఎవరు? మధ్యవర్తి. ఇలాగా ఎన్నో ఉన్నాయి. అలాగే ఒక 3 రూపాయల వస్తువుకు కూడా ఆయన నరకాసుడా ఎవరు? ఆయనకి మధ్యలో మధ్యవర్తిగా పెట్టేశాడు. రావణాసుడా ఎవరో 12 తలకాయలు ఆయన ఆయన పెట్టేసి యాడ్ ఇస్తారు. ఎందుకు? ఇది జెండు బామ్ రాస్తే
తలనొప్పి పోయింది. 12 తలలు ఉన్న నా తలనొప్పి పోతే ఒక తల ఉన్న నీ నొప్పి పోదా? అయితే అది చూసి వాడుకోవాలి. ఏమండి, మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. కానీ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు ఉన్నారండి. రతన్ టాటా ఈయన కూడా మంచి ధనవంతుడు, కానీ మాదక ద్రవ్యాలకు ఏ యాడి లేదు. ఆయన లోక సంబంధంగా మనం ఆలోచన చేద్దాం. మద్యం ఏమండి, మాదక ద్రవ్యాలు అనగా మత్తు కలిగించే వాటికి యాడ్ ఇస్తే నాకు అవన్నీ అవసరం లేదు, మంచివాటి ఇస్తే మంచి వాటికే ఇస్తానంటాడండి. అలాగే షారుఖ్ ఖాన్ అన్నారు, వీళ్ళంతా పాన్ పరాక్ ఇస్తుంటారు. అవునా? ఒక్క పొడి వాడండి మీ నోరు శుభ్రంగా ఉంటుంది అనండి అంటారు. అవునా? అలాగే బబ్లికం కూడా యాడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఏమని? ఇది వాడితే మీ పళ్ళు తెల్లగా అవుతాయి, కరెంటు పోయినప్పుడు మీరు ఇంట్లో అంటే వెళ్తారు వచ్చేస్తుంది. ఆ బబ్లిగం తెచ్చుకుంటే మనకు కరెంటు బిల్ అవసరం లేదు కదా, అనుకుంటా సరిపోతాయి కదా. చూడండి ఎలాంటి వారు ఈ సమాజంలో ధనాన్ని కేవలం ధనాన్ని సంపాదించడానికి మధ్యవర్తులుగా ఉన్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ కొరింథీలోకి చెప్తున్నాడు ఏమని? మేము కూడా రాయబారులుగా ఉన్నాం, మేము కూడా మధ్యవర్తులుగా ఉన్నాం. ఎలాంటి వారుగా ఉన్నామంటే ఇక్కడ క్రీస్తుకు రాయబారులుగా ఉన్నామంటారు. ఎందుకు? దేవునితో సమాధాన పడండి. అమ్మా, దేవునితో సమాధాన పడండి. ఈరోజు సంఘంలో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు, సహోదరుల మధ్య సమాధానం లేదు. అలాంటి వారి మధ్య ఒక వాక్యాన్ని నువ్వు పట్టుకున్నటువంటి వాడివి. అవునా? మన వాక్యాన్ని పట్టుకొని ఉన్నాం. మనం ఏం చేయాలా? ఏదైనా వివాదం వస్తే నువ్వు కూడా ఒక క్రీస్తుకు దేవునికి మంచి రాయబారిగా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు చాలామంది ఏమండి మన సహోదరులే ఎందుకు రాలేకపోతున్నారంటే ఏమండి వాళ్ళకు లోక సంబంధమైన వాటిని ఎక్కించుకుంటున్నారు. కానీ ఏమండి చెప్పినా కూడా సంఘంలో ఉన్న సభ్యులు చెప్పినా, సేవకుడు చెప్పినా లెక్కలేనితనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, లెక్కలేనితనం. అలా చెప్పిన తర్వాత దేవుడి మాటకు శిరస వహించి నువ్వు మన మాట వింటే నువ్వు బాగుపడతావు, కుటుంబం బాగుపడుతుంది, సంఘము డెవలప్ అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ అదే అంటున్నాడు, మేము క్రీస్తుకు మంచి రాయబారులము. ఆయన రాయబారులుగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు రాయబారిగా ఉన్నాడు. ఎలా రాయబారిగా ఉన్నాడంటే, అమ్మ దేవుడి రెండో రాకడ సమీపించుతున్నది, మారుమనసు పొందండి, దేవునితో మీరు సమాధాన పడండి అని సువార్తను చెప్పడానికి రాయబారిగా మారిపోయాడండి. క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా మారిపోయాడు. అలా సువార్త ప్రకటన కోసము ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన ఏమండి మనము మన అవసరాలు వస్తే కొద్దికాలం దేవుడికి విడబాటు, దేవుని నుంచి పక్కకి వెళ్ళిపోతాం చిన్న చిన్న సమస్యలకు. కానీ ఇక్కడ ఈ పౌలు గారు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రియమైన దేవుని వల్లరా, ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 19వ వచనము. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు. నేను సువార్త పక్షమున ఏమండి దేవుని నిమిత్తం రాయబారిగా ఉండడానికి నాకు సంఖ్యలు వస్తాయా? ఆయన కూడా నేను భయపడను, నా నోరు తెరిస్తానే ఉంటాను నేను అంటాడు. ఏమండి అన్నగారు కూడా సువార్త చెప్తుంటాడు. దేనికోసం సువార్త చెప్పండి? ఏ ప్రోడక్ట్ గురించి సువార్త చెప్తాడు? క్రీస్తు ప్రోడక్ట్ గురించి. అవునా? అమ్మా ఈ కాయ ఎవరు ఇచ్చారు, అమ్మా ఈ పండు ఎవరు ఇచ్చారు. అవునండి, ప్రతిరోజు మనకు వాట్సాప్లో వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలా? క్రీస్తుకు మంచి రాయబారి. దీనికోసం అవమానాలు వస్తాయా? నిందలు వస్తాయా? మాటలు అయినపోయిన మాటలు వస్తాయా? కేసులు పెడతారా? మతప్రచారం చేస్తారని ఆయన కూడా డోంట్ కేర్. నా దేవుడు చెప్పమనేది నేను చెబుతాను, వద్దనడానికి నువ్వు ఎవడివి?
నా నోరును ఏమండి తెరిచాడు. ఆ రోజు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎలాగైతే క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా ఉండి సంఖ్యలను కూడా ఆయన లెక్క చేయకుండా సువార్త కోసం ఎలాగైతే ఏమండి పని చేశాడో, ఏమండి మనకు కూడా మాదిరిగా నిలబడడానికి ఆయన అలాగా దేవుడు ఆయన ద్వారా రాయించాడు. ప్రియమైన దేవుని వల్ల ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాడు అన్నప్పుడు ఆయన ఏమండి యేసుక్రీస్తును చూశాడు. ఆయన ఎవరిలో చూశాడు? యేసుక్రీస్తును. అందుకే ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. అంటే క్రీస్తు కూడా చేశాడా ఇవన్నీ అంటే ఎస్ ప్రియమైన దేవుని వల్లరా. ఎంతవరకు చేశాడన్నప్పుడు ఆయన తన ప్రాణాలని పోగొట్టుకునే స్థితికి ఈయన అయితే సంఖ్యలేలే, కానీ యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పణంగా పెట్టినంత స్థాయిలో ఆయన ఎదిగాడు. ప్రియమైన దేవుని వల్లరా. అంతటి ఆయన చూసినప్పుడు కనీసం ఇలాంటి వారైనా తయారు కావద్దు ఏమండి? ఇలాంటి వారైనా తయారు కావద్దు. అందుకు ఈ కడపలో నిజంగా అంత ధైర్యంగా సువార్త చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే నిజంగా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం అన్నను. ఏమండి ధర్నాలైనా ఏదైనా కానీ ఎవరు వస్తారు చెప్పండి? కడపలో మహామహులు ఉన్నారు. ఎవరు? ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎవరికైనా ఏమండి క్రీస్తు పక్షాన మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అంటే ఉందండి? లేదు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కోసము ఎలాంటి వారుగా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. వాళ్ళందరూ బయటికి ఎందుకు రారంటే వాళ్ళ ఆస్తులు బయటపడతాయి, వాళ్ళ మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఎక్కడైనా బనాయిస్తారేమో, వాటిని చూసుకొని క్రీస్తుకు నమ్మకమైన వారుగా వాళ్ళు నిలవలేకపోయారు. ప్రియమైన దేవుని వల్ల అలాంటి వారు కాకపోతే మాతో చేయి కలిపేవాళ్ళు వాళ్ళు. అవునా? అలా కలపకపోగా ఏమంటారు తెలుసా వాళ్ళు? మనకు అవసరమా? లేదండి, యూదా పత్రికలో ఉంది, ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని ఉంది. బైబిల్ చూపించినా కూడా నమ్మే స్థితిలో లేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళు చేయకపోగా చేసేవారికి కూడా చెడగొట్టారు. మనం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అంటారు. అండ్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ నమ్మకమైన రాయబారిగా ఉన్నాడా అని మనం చూస్తే ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తును నరుడు. యేసుక్రీస్తును నరుడు, దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా. ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు చాలామంది కుటుంబాలలో గొడవలు జరిగితే మధ్యవర్తులుగా వస్తారు పెద్దలు, ఖద్దరు సొక్కాలు వేసుకొని. అవునా? ఏం లాభం చెప్పండి? యువతలు 10,000 తీసుకుంటారు, యువతలు 10,000 తీసుకుంటారు. ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోతారు పోలీసులకు అప్పచెప్పి. అక్కడ పోతే వాడు అదే పని. అవునా? కుటుంబంలో ఏమండి ఎవరైనా గొడవలు జరిగినప్పుడు నమ్మకమైన వారుగా కనబడ్డాడండి. సంఘాల్లో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, సంఘంలో కలపడానికి కనపరారు. ప్రియమైన దేవుని వల్ల వాడు పోవడమే మంచిది అయిపోయింది అంటారు. అంటే ఇది ఎవరి మనసు? నమ్మకమైన వారి మనసా? అపనమ్మకమైన వారి మనసా? దొంగ మనసు. ప్రియమైన దేవుని వల్ల దేవుని మనసు కాదు ఇది. ఎవరినైనా ఒక్కటి చేయాలనేదే దేవుని మనసు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తానన్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉపమానం మనందరికీ తెలుసు. అవునా? 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఈ అంజూరపు చెట్టుకు ఒక కాయ కూడా కాయలేదు అని అన్నప్పుడు దీని విషయమై నేను పెట్టిన పెట్టుబడి ఇదంతా ఎలా వ్యర్థమైపోతుందని చెప్పి దీన్ని నరికి అగ్నిలో పారవేయండి అన్నప్పుడు ఏమండి తోటమాలి వస్తారండి. యజమాని కోపపడినప్పుడు తోటమాలి వచ్చి, అయ్యా 1 సంవత్సరం నాకు ఛాన్సి, నేను మార్చుకుంటా అని ఏమండి బతిమలాడుకుంటాడు. ఆ అంజూరపు చెట్టు కోసం. ఆ అంజూరపు చెట్టు ఎవరు? మనమే. యజమానుడు తండ్రి, తోటమాలి యేసుక్రీస్తు. అంటే మధ్యవర్తిగా ఉండి మన కోసం, మనం చేసే తప్పుల కోసం
మనము దేవుని కోసం బ్రతకని బ్రతుకు కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి బతిమాడుకుంటున్నాడు. ఏంటి ఆయనకు అవసరం అన్నప్పుడు నమ్మకమైన రాయబారి. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నిజమైన రాయబారి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరైనా రాయబారులుగా ప్రవర్తించాలనుకోండి, సంఘంలో కానీ సమాజంలో కానీ, అది దేవుని ఆలోచన ప్రకారంగానే చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరు ఒకటవుతారు. సంఘంలో దేవుని మాటలు వినడానికి ఛాన్స్ ఉంటుంది. బయటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది చెప్పండి? కనుక ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు నిజమైన రాయబారిగా ఉన్నాడు. మన పక్షాన లేడంటారా? మన పక్షాన ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయను కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే ఇంకా ఏం చేస్తున్నాడు అన్నప్పుడు మధ్యవర్తిగా ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనములో, కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. రాయబారి ఎలాంటి వాడంట? ఔషధం లాంటివాడు. గొడవలు పడినప్పుడు మధ్యవర్తిగా నువ్వు న్యాయం చేస్తున్నావంటే, ఆ గొడవను నువ్వు పరిష్కరించిన వాడు అంటే ఏమని? ఒక రోగానికి మందు ఎలాగో సమస్యలు వచ్చినప్పుడు ఒక రాయబారి వచ్చినప్పుడు ఔషధం లాంటివాడు. మన పాపాలతో మనం చచ్చి నరకానికి పోతున్న సమయంలో ఒక ఔషధంగా వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నమ్మకమైన రాయబారిగా ఉండి దేవునికి మనకు ఒక మధ్యవర్తిగా ఉండి ఆయన మంచి ఔషధంగా కనబడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు ఎన్నో రోగాలకు మందులు కనబెట్టే వాళ్ళు ఉన్నారు. కొన్ని రోగాలకు మందులు కూడా లేనివి ఉన్నాయి. రోగాలకే మందులు లేని వాళ్ళు, కనబెట్టలేని వారు, అనగా మధ్యవర్తిగా కనబడని వాళ్ళు ఉంటే పాపాలు అంతకన్నా భయంకరమైనటి ప్రియమైన దేవుని వల్లరా. ఈ లోకంలో పాపాన్ని తీయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. పాపము చేయని వాడే పాపాన్ని తీయగలిగే సమర్థుడు. అంతే కదండి. ఒక డాక్టర్ చదివితేనే ఆ డాక్టరు ఫలానా రోగానికి ఫలానా మందుని ఇవ్వగలడు. గుండె నొప్పి వచ్చింది అనుకోండి, మనం గుండె డాక్టర్ కాడికే పోవాలా, అవునా? ఆయన అయితేనే మందు ఇవ్వగలుగుతాడు. ఇట ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు, మందులు ఇవ్వగలుగుతున్నారు. కానీ పాపానికి మాత్రము ఏ డాక్టరు లేడు ప్రియమైన దేవుని వల్ల. ఏ డాక్టరు లేడు. ఒకే ఒక డాక్టర్, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే మధ్యవర్తిగా ఉండి ఒక ఔషధంగా కనబడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే సామెతల గ్రంథము చూడండి, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అంటాడు. ఇక సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన దూత నన్ను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడును, తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. నమ్మకమైన దూత అంటే దూత అనగా సమాచారాన్ని చేరజేసేవాడు. రాయబారిగాను దూతగాను దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడు. అలాగే
ఈ రాయబారి ఎలాంటి వాడు అన్నప్పుడు ఔషధం లాంటి వాడు అంటున్నాడు. అలాగే దూత లాంటి వాడు అంటున్నాడు. ఏమండి, అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక రాయబారి అయితే, ఒక దూత అయితే ఏం చేశాడు ఆయన? ప్రజలలోకి వెళ్ళి క్రీస్తుకు నమ్మకమైన రాయబారిగా ఉన్నాడు. బతిమాడుకుంటున్నాడండి, దేవుని పక్షాన బతిమాడుకుంటున్నాడు సువార్త కోసం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచి రాయబారిగా, మంచి దూతగా ఉండి, ఏమండి, అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి మన కోసం మధ్యవర్తిగా ఉండి మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? ఒక దూతగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే దూత అవసరత ఉన్నదంటే ప్రియమైన దేవుని వల్లరా ఉంది. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు అంటున్నాడు. కోతకాలంలో ఏమండి, కోత కోసేవాళ్ళు అడిగి చూడండి. కోతకాలంలోనే మంచు రావాలా? మంచు వచ్చినప్పుడే కోత కోయాలా? ఏమో ఎండాకాలంలో కోయచ్చు కదా. ఎందుకు కోత గురించి మంచు కాలమునే పోల్చి చెప్పాడు అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, రాయబారులు కొద్ది మందిగా ఉన్నారు, పంట విస్తారంగా ఉంది. ఏమండి, కోతకాలపు మంచు లాంటి వారిని ఎందుకన్నాడంటే రాయబారులను. కోతకాలము కోసేసరికి మంచు ఎందుకు వస్తుందంటే, ఏమండి, ఎండాకాలం అయితే గింజలు ఎలా ఉంటాయి? అల్కాగా ఉంటాయి, అవునా? బరువు ఉండవు. అదే కోతకాలం, ఏమండి, మంచు కాలంలోకి వస్తే ఆ మంచు ఏటికి గింజలు, ధాన్యమంతా ఎలాగైతాయి? బరువు అవుతాయి. అప్పుడు ఆ రైతుకు మంచి దిగుబడి వస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, అంటే లాభం వస్తుంది, ఆయన పడిన కష్టానికి ఫలితము వస్తుంది. అందుకే కోత కోసేవాడు కూడా, రాయబారి అయినటువంటి వాడు కూడా, దూతగా ఉన్నటువంటి వాడు కూడా ఏమండి కోతకాలపు మంచు లాంటి వాడు అంటారు. ఏమండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట అనే సందర్భంలో ఏమండి తెల్లటి హిమమును పోలిన వారు అని సేవకుడి గురించి రాయబడి ఉంటుంది, అవునా? అలాగే తన నడినెత్తి నుంచి అరికాలు వరకు పారునంటి ఏమండి ఏదో తేనె గురించి రాయబడి ఉంటుంది, సేవకుడిని గురించి మాట్లాడతా. ఇక్కడ రాయబారి కూడా ప్రియమైన దేవుని వల్ల ఎలాంటి వాడు అన్నప్పుడు మంచి ఔషధం లాంటి వాడు, మంచి ఏమండి దూత లాంటి వాడు. కానీ ఇలాంటి దూతలు ఎలాగా మారిపోయారంటే ప్రియమైన దేవుని వల్లరా కీడు దూతగా మారిపోయారు. అదే మాట మనం ప్రారంభంలో చదువుకున్న సామెతలో 13:17లో ఉంటుంది. ఇప్పుడు 25:13 చదువుకున్నాము. 13:17లో ఎలాగ మారిపోయారంటే వాళ్ళు, దుష్టుడైన దూత కీడునకు లోబడును. ఏమండి, దూతగా నిన్ను పోల్చి రాయబారిగా పోల్చి మంచిగా పోల్చినటువంటి ఈ దూత ఎలాగైపోయినాడంటే కీడు దూతగా మారిపోయారు. కీడు అనగా ఇంతవరకు అన్నా చెప్పారు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అంటే కీడు దూతగా ఎలా దేనికోసం మారారన్నప్పుడు ధనము కోసము. అంటే సేవకులు కూడా ధనం కోసం మాట్లాడేవారు ఉన్నారా? ధనం కోసం సంఘాన్ని నడిపించేవారు ఉన్నారా? మాది ఇండిపెండెంట్ పాస్టర్ అసోసియేషన్, అవునా? ఇండిపెండెంట్గా ఉంటే మమ్మల్ని అడిగేవాడు ఎవరు రాకూడదు. నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్ర పాస్టర్ని. సంఘం కింద నడవాలి ప్రియమైన దేవుని వల్ల. ఇండిపెండెంట్ అంటే ఏమండి, స్వతంత్రంగా ఉన్నవాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అంటాడు. స్వతంత్రంగా తిరిగేవాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే కీడు దూత ఎలా మారిపోయాడు అన్నప్పుడు ధనార్జన కోసం ఏమండి మారిపోయాడు కీడు దూతగా. ఏమండి, ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మా చదమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ఏమండి, నానా బాధములతో తమను తాము పొడుచుకునిరి. ఏమండి, ఇలా
కీడుదూతగా మారిపోయారు ప్రియమైన దేవుని వల్ల. దేనికోసం అన్నప్పుడు ధనాపేక్షను ఆశించి. అవునా? అమ్మా రాత్రి నా కళ్ళు కనబడి నీ పేరే చెప్పినాడు, నువ్వు 10,000 ఇవ్వాలంట. అయిపోయా. ఎందుకమ్మా అంటే నాకు బండి అవసరం ఉంది, నీ పేరే చెప్పినాడు అంటాడు. ఏమో అమ్మ అయ్యగారు అన్నాడంటే ఇంకా పైసలు నేను ఇవ్వకపోతే. అవునా? ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మనం బైబిల్ నేర్చుకున్న వాళ్ళుగా కనిపెట్టాల. అవునా? చాలా తెలివిగా మాట్లాడతారు ప్రియమైన దేవుని వల్లరా. బైబిల్లో చాలా తెలివిగా ఉన్నాయి. బైబిల్ 2 అంచుల ఖడ్గం. నువ్వు ఎటగోసినా దిగిపోతుంది అది. దీన్ని మంచిగా వాడుకున్నా ఉంటుంది, చెడు వాడుకున్నా ఉంటుంది. ఈరోజు ఒకడు రాధా మనోహర్ దాస్ అనేవాడు తిరుగుతున్నాడు. ఆ బైబిల్ ఎలా వాడుతున్నాడు వాడు? ఒకవైపే వాడుతున్నాడు, వానికి రెండో వైపు తెలియడంలే. వాక్యం 2 అంచుల ఖడ్గం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏదో ఒక రోజు వాడు తెలుసుకుంటాడు, దేవునికి సాక్షిగా వాడే మారాలా. అపోస్తలుడు అంటే పౌలు అంటే అంత ఘోరమైన వాడు కాదు కదా. వాడు పౌలు లాంటి వాడినే దేవుడు మార్చాడంట. వీడంతా కళ్ళు పొరలు రాలిపోయి దిక్కుచోని స్థితిలో నువ్వే నాకు శరణమని తన పాదాల చెంత పడిపోయినాడండి. పాపులలో ప్రధాన పాపిగా ఉన్నటువంటి పౌలు వీడేం చేసింటాడు ఆయన కోసం? ఆయన లెక్కలో పోతే. కనుక ప్రియమైన దేవుని వల్ల క్రీస్తుకు మనము నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుడు అప్పచెప్పిన బోధ విషయంలోన, సంఘ పరిచర్య విషయంలోన వాక్యానికి అనుగుణంగా మనము క్రీస్తు కోసం బతకాలి మనకిచ్చినటువంటి తలాంతులో. ఇంకొక మాట చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 ప్రారంభ 2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. చూడండి, బోధకులను ఎలాగండి పిలిచాడు ఆయన? ఔషధంతో పోల్చాడు కదా, మంచి హిమముతో పోల్చాడు కదా, మంచి దూతతో పోల్చాడు కదా. వీళ్ళేందండి ఇలాగ మారిపోయారు? అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు. దేనికోసం? ధనాపేక్ష కోసం. ధనాపేక్ష కోసం ఇలా మారిపోతారంటే మారిపోతారు ప్రియమైన దేవుని వల్ల. కనుక వీళ్ళను పసిగట్టాలి. వీళ్ళ లక్షణాలు ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. దొంగ బోధకులు చదవమ్మా. మరియు అభక్త ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉండురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా చాలామంది రహస్యంగా మాట్లాడుతుంటారు. ఆమె గురించి నీకు తెలుసా? అప్పుడే మీరు పసిగట్టాలి, ఈమె దొంగ ప్రవక్త, ఈయన దొంగ బోధకుడు అని మీరు పసిగట్టాలి ప్రియమైన దేవుని వల్లరా. చాలామంది ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనలో ఎవరైనా ఉంటే మీరు మారు మనసు పొందాలి, లేకపోతే చర్చికి వచ్చినా కూడా లాభం లేదు. ప్రారంభ శతాబ్దంలోనే ఇలాంటి వారు బయలుదేరారు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి వారిగా ఎవరైనా ఉన్నారేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తమకు తామే శీఘ్రముగా నాశనాన్ని తెచ్చుకుంటారంటున్నాడు. వీరికి బట్టి గతి ఏందో తెలుసా? నాశనాన్ని పోవడానికి గుసగుసలా. మనం ఏదో వరల్డ్ కప్ సాధించామని గుసగుసలు ఆడుతుంటారు. వరల్డ్ కప్ రాదు ప్రియమైన దేవుని వల్ల, పాతాళం వస్తుంది. కనుక దొంగ బోధకులు, దొంగ అపస్తులు ఎలాగుంటారో మీరు పసిగట్టాలి. వాక్యాన్నే చెప్తున్నాడా, లేదంటే బజార్లో సరుకులన్నీ చెప్తున్నాడా? వాక్యాన్నే చెప్తున్నాడా, లేదంటే ఏదైనా పంచాయతీలు చెప్తున్నాడా? ఆలోచన చేయాలి మీరు. ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ధనాన్ని అర్జిస్తాడని కూడా దేవుడు రాయించాడు. ఆ మాట చూద్దాము. 2 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం.
వారు అధిక లోబులై, వాళ్ళకి ఎంత వచ్చినా కూడా దేవుడు మాకేమీ లేదమ్మా, మాకు మీరుంటే ఇవ్వండి. నిన్ను రాజుగా పెట్టాడు, నిన్ను తలగా పెట్టాడు, నిన్ను ఒక యాజకుడుగా పెడితే నువ్వు అడక తింటావేంటి? చదవమ్మా. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు, వీళ్ళు ఇదే చెప్పుకుంటారు, ఇంకా కల్పనా వాక్యాలే చెప్పుకోవాలా. కల్పన గురించి నీకు తెలుసమ్మా? శిల్పా చెప్పు. ఇవి చెప్పుకోవాల్సిందే. ఇంకా కల్పనా వాక్యాలు చెప్పుకొనుచు మీ వలన లాభమును సంపాదించుకుంటారంట ప్రేమల దేవుని. ఏమండి, వారికి దూరం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం రాదు. వాని నాశనము కొనికి నిద్రపోదు. వాని నాశనం వానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వాడు కల్పనా కథలు చెప్పుకుంటా ఏమండి ఇలాగా ప్రజలను మభ్యపెడతా అంటారు. ఇలాంటి వారందరూ ఎవరన్నప్పుడు క్రీస్తుకు నమ్మకమైన రాయబారులు కాదు, దొంగ అపోస్తులు, దొంగ బోధకులు. మేము ధనమును ఆశించి మీకు కల్పనా కథములు చెప్పేవాడు. ఏమండి, అన్నగారు ఇంతవరకు ఒక మాట చెప్పాడు, ఏమని? వెలుగుదూత వేషము వేసుకున్న వాళ్ళు. చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 13, 14. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. మీ దగ్గరకు వచ్చింది రాయబారి కాదు, సేవకుడు కాదు, దూత కాదు, మీ దగ్గరికి వచ్చింది సాతాను. అందుకే సాతాను మనసును మనం ఏమండి, సాతాను క్రియలను మనము ఎరగనంటి వారం కాదు కదా అన్నాడు. ఎందుకు? సంపూర్ణంగా దేవుని దీంట్లో రాయించాడు. ఇది తెలియదు కనుకనే మనం అది తెలుసుకోలేకున్నాం ప్రేమైన దేవుని వల్లరా. కనుక ఈ దేవుడు మనకిచ్చిన అప్పగించిన పనిలో మనము మంచి నమ్మకమైన పనివారిగా అలా ఉంటే ఏమండి, నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను కొనియాడతాడు. నువ్వు, నీ కుటుంబం, మనమందరం సంఘం బాగా డెవలప్ అవుతుంది ప్రేమ జనులు. ఓకే, 8:30 అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, నాకు ఇచ్చినటువంటి సమయంలో తండ్రి, మరి మీ పిల్లలకు మీ మాటలు తండ్రి చెప్పినాను. మేమందరము తండ్రి మీ లేఖనాలను ముందుకు పెట్టి మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని అనుగ్రహించండి. సాతాను లక్షణాలు ఏదైనా మాలో ఉంటే తండ్రి వాటిని మీ కుమారుడు నామములో తీసివేయండి. అలాంటి మనసును ఈ సమయంలోనే తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. మేము ఎప్పుడు ఉంటామో మాకు తెలియదని తెలుసుకున్నాం తండ్రి. ఈ సమయంలోనే తండ్రి మా అపరాధములను, మా తప్పుడు ఆలోచనలను, మా కోపములను, మా గొనుగులను, సనుగులను తండ్రి ఈ సమయంలోనే మేము ఒక మంచి తీర్పును, మంచి ఆలోచనతో తండ్రి మందిరంలోంచి వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించి కోరుకుంటూ, నాకు ఇంతటి సమయాన్ని ఇచ్చినందుకు, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు తండ్రి మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే తండ్రి సంఘములో తండ్రి మీ కుమారుడు మరి చెడ్డ కన్నా నమ్మకమైన మంచి దాసుడుగా, మంచి పనివారుగా కష్టపడుతుండగా తండ్రి ఆయనకు మంచి ఆరోగ్యమును, ఆయుస్సును దయచేయండి. మంచి రాయబారిగా తండ్రి మాకు మీరు ఇచ్చారు. ఎన్నో కుటుంబాలను తండ్రి ఆయన సమస్యలను పరిష్కరించి కుటుంబంలో తండ్రి సంఘంలో నిలబెట్టారు. వారు కృతజ్ఞతలు కలిగి, మేము కూడా కృతజ్ఞతలు కలిగి తండ్రి మీకు మేము నమ్మకమైన పనివారుగా ఉండేలాగా సాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.